అధికార పీఠం కాంగ్రెస్ హస్తగతమని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వస్తున్నాయి. మరి అధికారం చేపట్టాలి మరోసారి అని ఉవ్విళ్ళూరినటువంటి బీజేపీ అధికారానికి దూరం కాబోతోందని చెప్పేసి సర్వేలు తేల్చి చెప్తున్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 46. CNN ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. CNN ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 59 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకుందని తెలిపింది. ఇక అధికార బీజేపీ దాదాపు హర్యానాలో బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉంది, 21 సీట్లకే పరిమితమైంది. నాలుగు ఎగ్జిట్ పోల్ సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి హర్యానా ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాము. మ్యాట్రిజ్ కాంగ్రెస్ 55 నుంచి 62 స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో చెప్తోంది. ఇక బీజేపీ 18 నుంచి 24 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి మ్యాట్రిజ్ సర్వే సంస్థ రిజల్ట్ వెల్లడిస్తోంది. ప్రస్తుతం 55 నుంచి 62 ప్లస్ ఆర్ మైనస్ కాంగ్రెస్ దాదాపు మ్యాజిక్ ఫిగర్ ని దాటేస్తుందని చెప్తోంది. ఇక బీజేపీ 18 నుంచి 24 స్థానాలకే పరిమితం కాబోతోంది. దాదాపు 10 ఏళ్ల కాలము అప్రతిహతంగా అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ అధికారానికి దూరం కాబోతోంది. హర్యానా బీజేపీ కోల్పోతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ 2024 హర్యానా ఫలితాలను చూస్తే కనుక CNN IBN సంస్థ 90 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 21, కాంగ్రెస్ కు 59, అలాగే ఆప్ కు 0, బీజేపీకి 2, అలాగే స్వతంత్రులు ఇండిపెండెన్స్ కు 8. CNN సర్వే ప్రకారం హర్యానాకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాము. హర్యానా కాంగ్రెస్ దే హస్తగతం కాబోతున్నట్టుగా CNN సర్వే తెలుస్తోంది. ఇక నెక్స్ట్ మనం చూద్దాము ఎగ్జిట్ పోల్స్. మ్యాట్రిక్స్ నేషనల్ సర్వే ఏజెన్సీస్ చెప్తున్నాయి 90 హర్యానా నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ 18 నుంచి 24 ప్లస్ ఆర్ మైనస్ సాధిస్తుంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ దాటేసింది, 55 నుంచి 62 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఆప్ ఖాతా తెరవలేదు, బీజేపీ 3 స్థానాలకు పరిమితమవుతుంది. అలాగే స్వతంత్రులు 5 నుంచి 11 స్థానాలకు పరిమితమవుతారని మ్యాట్రిక్స్ సంస్థ సర్వేలు తెలుపుతున్నాయి. రైట్, దైనిక్ భాస్కర్ నేషనల్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని కూడా హర్యానా బీజేపీ హస్తగతమైనట్టుగానే చెప్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ 2024 హర్యానా దైనిక్ భాస్కర్ బీజేపీ 15 నుంచి 29 స్థానాలకు పరిమితమవుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 44 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 54 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వతంత్రులు 5 నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఆప్ అసలు ఖాతానే తెరవలేదు. హర్యానాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది, అయినప్పటికీ కూడా ఖాతా తెరవలేదు. టగ్ ఆఫ్ వార్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య జరిగినట్టుగా తెలుస్తుంది. హర్యానాలో మనం మొదటి నుంచి కూడా చెప్పుకున్నాము, ఎగ్జిట్ పోల్స్ స్టార్టింగ్ నుంచి కూడా జాట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. రెజ్లర్స్ విషయానికి సంబంధించి కూడా కొంత ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంది అని కూడా ఈ ఫలితాలను చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి కొంతవరకు కూడా అంచనాకు వస్తున్నారు. రైట్, జమ్మూ కాశ్మీర్ వెళ్దాం. అక్కడ కూడా 90 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు. ప్రస్తుతం CNN సర్వే కనుక మనం చూసుకుంటే కనుక CNN సర్వే ప్రకారం బీజేపీ 26 స్థానాలకు పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 40 స్థానాలు, అలాగే పీడీపీ 7 స్థానాలు, స్వతంత్రులు 17 స్థానాలు, ఇండిపెండెన్స్ 17 స్థానాలు కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ చాలా వరకు కూడా జమ్మూ కాశ్మీర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఎస్పెషల్లీ జమ్మూలో కొంత డీలిమిటేషన్ చేసింది. ఆ డీలిమిటేషన్ ద్వారా కొంతవరకు కూడా
ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది, క్యాంపెయిన్ నిర్వహించింది. అయినప్పటికీ కూడా కొంతవరకు కాంగ్రెస్ కే ఎడ్జ్ కనపడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. CNN ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం 2024 జమ్మూ కాశ్మీర్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్టికల్ 370 రాష్ట్ర హోదా రద్దు, దీని తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు ఈ ఫ్యాక్టర్స్ ని ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. ఓ రకంగా చెప్పాలంటే 30 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో 30% ఎక్స్ట్రా కూడా కొంతవరకు కూడా పోలింగ్ శాతం పెరిగినట్టుగా కూడా మనకు అంచనాలను బట్టి తెలుస్తోంది, డిజిట్స్ ని బట్టి తెలుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము CNN సర్వే ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 26 స్థానాలకు పరిమితమవుతుంది, కాంగ్రెస్ 40 స్థానాలు కైవసం చేసుకుంటుంది. పీడీపీ గతంలో 2014లో ఇదే బీజేపీ ఇదే పీడీపీ అలయన్స్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం కనబడుతోంది. ఇక 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరుణంలో 2024లో పీడీపీ అండ్ బీజేపీ విడివిడిగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాయి. ఇప్పుడు పీడీపీకి 7 స్థానాలకు పరిమితమైంది, స్వతంత్రులు ఇండిపెండెంట్స్ 17 స్థానాలతో కైవసం చేసుకున్నటువంటి సందర్భం కనబడుతోంది. CNN సర్వే ప్రకారము ఇటు కాంగ్రెస్ 40, ఇండిపెండెంట్ స్వతంత్రులు కలిస్తే గనక మ్యాజిక్ ఫిగర్ ని దాటేస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే గనక అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 370 రద్దు అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్ని కూడా దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనబడుతుంది. అలాగే రాష్ట్ర హోదాకు సంబంధించి కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు, ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జమ్మూ కాశ్మీర్ ప్రజలు కొంతవరకు కూడా కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఇండిపెండెన్స్ కావచ్చు, అలయన్స్ గా ఏర్పడినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కు సంబంధించి కూడా కొంత ఎడ్జ్ అయితే ఖచ్చితంగా CNN సర్వే ప్రకారం మనకు కనబడుతోంది. ఆల్ రైట్, ఇక మరో నేషనల్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ సంస్థ మ్యాట్రిజ్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ 90 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 46 గాను బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకుంటుంది, కాంగ్రెస్ 27 స్థానాలు కైవసం చేసుకుంటుంది, పీడీపీ 28, అలాగే ఇండిపెండెంట్స్ కు ఇక్కడ 7 మాత్రమే మ్యాట్రిజ్ సంస్థ ఒక ఎడ్జ్ అయితే మనకు కనపడుతోంది. అంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఏదో ఒక పార్టీ అలయన్స్ గా ఏర్పడితేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఐదర్ బీజేపీ పీడీపీ కలవాలి, లేదా ఐదర్ కాంగ్రెస్ పీడీపీ కలవాలి, ఐదర్ కాంగ్రెస్ అండ్ పీడీపీ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఇక్కడ మ్యాట్రిజ్ ఇచ్చినటువంటి సంస్థ ఆధారంగా చూసుకుంటే గనక ఎవరితో కలుస్తారు, ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత 8వ తారీఖు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఓ రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ గ్రాప్ చేసిన ఎలక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కొంత సున్నితమైన ప్రాంతంలో కొంత అలజడులు రేగేటువంటి సమయంలో కొంతవరకు కూడా ఆర్టికల్ 370 రద్దు అంశం అనేది చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, బీజేపీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని మొదటి నుంచి చెప్తున్నాను. ఇక్కడ డీలిమిటేషన్ చేయడం ద్వారా అక్కడ సీట్లు పెంచుకోవడం కావచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ ఆజాద్ కు సంబంధించిన పార్టీని విడదీయడం ద్వారా కొంతవరకు కూడా కాంగ్రెస్ కు విజయావకాశాలు తగ్గించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయినప్పటికీ కూడా బీజేపీకి పెద్దగా అయితే చెప్పుకోదగ్గగా స్థానాలు వచ్చినట్టుగా మాత్రం మ్యాట్రిజ్ కావచ్చు, CNN కావచ్చు, ఈ సర్వేల ఆధారంగా చూసుకుంటే అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఐదర్ అలయన్స్ గా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గతంలో 2014లో కొంతవరకు కూడా పాత మిత్రుడిగానే ఉంది కాబట్టి బీజేపీ అండ్ పీడీపీ ఈ 2 అలయన్స్ గా వెళ్తే ఖచ్చితంగా మ్యాట్రిజ్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూసుకుంటే అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ విడివిడిగా 2024 వచ్చేసరికి పీడీపీ విడిగా కంటెస్ట్ చేసింది, బీజేపీ విడిగా కంటెస్ట్ చేసింది కాబట్టి ఎంతవరకు ఈ 2 పార్టీలు అలయన్స్ గా వెళ్లి అధికారాన్ని చేపడుతుంది. ఎట్లాగైనా సరే ఇండి కూటమి కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే బీజేపీ అక్కడ పావులు కదిపే అవకాశం ఉంటుంది. బీజేపీ ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రభుత్వాల్లో, సంకీర్ణ ప్రభుత్వాల్లో జరిగేటువంటి కొన్ని ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుంటే గనక జమ్మూ కాశ్మీర్ హస్తగతం చేసుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ పీడీపీతో కలిసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది మాత్రం మ్యాట్రిజ్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకోవచ్చు. ఇక